అయితే మీరు టీఎస్ ఆర్ ఏపీ ఎంసెట్‌లో లోకల్ క్యాండిడేట్ అవ్వాలంటే 2 సినారియోస్ చెప్తాను భయ్య. నంబర్ 1, మీరు ఒకవేళ 9థ్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు కంటిన్యూయస్‌గా ఏదో ఒక రీజన్ తెలంగాణ, ఆంధ్ర లేదా రాయలసీమలో చదివితే మీరు లోకల్ క్యాండిడేటే టీఎస్ ఎంసెట్, ఏపీ ఎంసెట్‌లో గూడా. అలా కాకుండా 9థ్ టు 12థ్ మధ్యలో అట్‌లీస్ట్ ఒక్క ఇయర్ అయినా ఈ 2 స్టేట్స్‌లో కాకుండా వేరే స్టేట్స్‌లో చదివితే మాత్రం మీరు లోకల్ క్యాండిడేట్ అవ్వరు. బోత్ ఏపీ అండ్ టీఎస్ఎంసీ. నెంబర్ 2, లెట్స్ సే 9థ్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ మధ్యలో కొన్నేళ్ళు మీరు తెలంగాణ, కొన్నేళ్ళు మీరు ఆంధ్రప్రదేశ్లో చదివితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 6th టు 8th చూస్తారు. 6th టు 8th మధ్యలో మీరు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ లేదా 2 రీజన్స్లో చదివినా కూడా మిమ్మల్ని లోకల్ కిందకే కన్సిడర్ చేస్తారు. బట్ అలా కాకుండా ఈ 2 స్టేట్స్ కాకుండా 6th టు 8th మధ్యలో అట్లీస్ట్ ఒక్క ఇయర్ అయినా వేరే స్టేట్లో చదివితే మాత్రం మిమ్మల్ని లోకల్ కిందకి కన్సిడర్ చేయరు, బోత్ టిఎస్ అండ్ ఏపీఎం సెట్లో. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు లోకల్ కాకపోతే నాన్ లోకలే కదా అని, బట్ హియర్స్ ఏ క్యాచ్. మిమ్మల్ని నాన్ లోకల్ కిందకి ఎప్పుడు కన్సిడర్ చేస్తారంటే మీరు లేకపోతే మీ పేరెంట్స్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్లో మినిమం 10 years ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడే మిమ్మల్ని నాన్ లోకల్ కిందకి కన్సిడర్ చేస్తారు, లేకపోతే అసలు మీకు అడ్మిషన్ కూడా దొరకదు.